మహిమగల తండ్రి, కృపగలిగిన దేవ, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వసృష్టికర్త, నీ ఘనమైన పరిశుద్ధ నామమును బట్టి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. నీ పాద సన్నిధిలో తండ్రి జీవించిన కాలమంతయు నువ్వు చేసిన మేలులను బట్టి, నువ్వు చేసిన ఉపకారములను బట్టి వేలాది స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాయన. నిన్ను సేవించి, నిన్ను ఆరాధించి, నీ యందు విశ్వాసం ఉంచిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దర్శించండి, దీవించండి. వారి కుటుంబాల్లో రక్షణ లేని వారికి, మారు మనసు లేని వారికి నీ సన్నిధి తోడుగా ఉంచండి. దేవానికి స్తోత్రాలు నాయన. నీ ఘనమైన పరిశుద్ధ నామములో అనేకులు 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 ఈ అంత్య దినాల్లో రక్షణ పొందుకున్నట్లు, నీ కృప, నీ దీవెన, నీ ఆశీర్వాదం ప్రతి ఒక్కరూ అనుభవించినట్లు, నిత్య జీవానికి ప్రతి ఒక్కరూ అర్హులుగా జీవించే భాగ్యం ప్రతి వారికి నీ నామములో అయా తండ్రి, ప్రతి ఒక్కరికి ఈ కడవరి అంత్య దినాల్లో మీరు అనుగ్రహింపజేసి నీ నామాన్ని ఘనపరచుకునమని క్రీస్తు పేరట ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్.